కేవలం 15 కిలోమీటర్ల పాదయాత్రతో రాష్ట్ర రాజకీయాలను హరీష్ రావు షేక్ చేశారా? ఆయనను బీఆర్ఎస్ అధినాయకత్వం కావాలనే కట్టడి చేస్తోందా? పార్టీకి ట్రబుల్ షూటర్గా పక్కా మాస్ లీడర్గా ఉన్న ఆయన్ను సొంత గూటిలోనే బంధిస్తూ గులాబీ బాస్ ఏం సాధించాలనుకుంటున్నారు? ఇది కుటుంబ రాజకీయాల భయమా, లేక బలమైన అస్త్రాన్ని పక్కన పెట్టి బీఆర్ఎస్ తన కొంప తానే ముంచుకుంటున్న వ్యూహాత్మక ఆత్మహత్యనా? హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో చేసిన పాదయాత్ర ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం 15 కిలోమీటర్ల పాదయాత్రతో రాష్ట్రం మొత్తం చూపును తన వైపుకు తిప్పుకున్నారు హరీష్ రావు. తెలంగాణ రాజకీయాల్లో ట్రబుల్ షూటర్గా పక్కా మాస్ లీడర్గా ఆయనకున్న క్రేజ్, క్యాడర్ బేస్ మరెవరికీ లేదన్నది కాదనలేని సత్యం. ఉద్యమ సమయం నుంచి నేటి వరకు పార్టీకి ఏ కష్టం వచ్చినా ముందు వరుసలో నిలబడి పరిష్కరించడం ఆయన శైలి. తాను ఎప్పుడూ ఉన్నత పదవులకు, ఆధిపత్యానికి ఆశపడలేదని, అధినాయకత్వపు నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని హరీష్ రావు ఎన్నోసార్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులను బలహీనపరచడానికి, అధినాయకత్వానికి హరీష్ రావుకు మధ్య అనుమానాల బీజాలు నాటడానికి ప్రత్యర్థి వర్గాలు నిరంతరం ఊహాగానాలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఈ రాజకీయ సమీకరణల వల్లనే కావచ్చు, ప్రస్తుతం హరీష్ రావు పాత్రను అధినాయకత్వం కేవలం తన సొంత నియోజకవర్గానికో, ఉమ్మడి మెదక్ జిల్లాకో మాత్రమే పరిమితం చేస్తోంది. 15 కిలోమీటర్ల ఈ పాదయాత్ర మీరంతా రైతు బిడ్డలు గనక సాయంత్రం దాకా నడుస్తారనుకున్నా గానీ మధ్యాహ్నంకే నడిచేసారు ఫుల్ స్పీడ్ లా. కష్టం చేసే బిడ్డలు గనక, రైతు బిడ్డలు గనక 8 గంటలకు వెళ్ళిండ్రు, 3:00కల్లా ముట్టేసిండ్రు. సో ఏది ఏమైనా ఇవాళ రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాల్సింది ఒక్కటే, ఈ యాత్ర బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు. ఈ యాత్ర అచ్చంగా మా చిన్న కోడూరు మండల రైతుల పాదయాత్ర. రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళు తిరగకపోతే రేపు అన్ని మండలాలు కూడా గిట్లే బయలుతాయి. రైతుల యొక్క కోపాగ్నిలో, రైతుల యొక్క కోపంలో నువ్వు మాడి మసైపోతావు. ఇప్పటికైనా కళ్ళు తెరువు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా చెప్పాలంటే ఈ కరువు కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు, రేవంత్ రెడ్డి తెచ్చిన కరువు. రాజకీయాల్లో క్షేత్రస్థాయి బలమున్న నాయకుడి పవర్ ఏంటో హరీష్ రావు ఇటీవల తన సిద్దిపేట పాదయాత్రతో మరోసారి నిరూపించారు. కాళేశ్వరం నీళ్లు, రైతాంగ సమస్యలపై ఆయన కేవలం ఒక మండల స్థాయిలో పిలుపునిస్తేనే వేలాదిగా జనం తరలివచ్చారు. ఏ మీడియా బిల్డప్లు, సోషల్ మీడియా ప్రచారాలు లేకుండా నేరుగా ప్రజలతో ఉండే ఈ లైవ్ కనెక్టివిటీయే ఆయనకు అసలైన బలం. సోషల్ మీడియా హడావిడికే పరిమితమైన నేతల మధ్య రోడ్డెక్కి పోరాటం చేసే మాస్ లీడర్గా ఆయనకున్న గుర్తింపు చెక్కు చెదరలేదు. అయితే ఈ స్థాయి క్రేజ్ చూసిన ప్రతిసారి సొంత పార్టీలోనే కొందరు ఆయనపై ముద్రలు వేయడం, ఆయన సైలెంట్ అయితే పార్టీపై అలిగారని ప్రత్యర్థులు ప్రచారం చేయడం పరిపాటిగా మారింది. బీఆర్ఎస్ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పునర్వైభవం కోసం పోరాడుతున్న తరుణంలో హరీష్ రావు సేవలను కేవలం ఒక జిల్లాకే పరిమితం చేయడం వ్యూహాత్మక తప్పిదమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హరీష్ రావుకు ఎలాంటి సరిహద్దు ఆంక్షలు విధించకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బాధ్యతలు అప్పగిస్తే బీఆర్ఎస్ కేడర్లో వచ్చే ఊపు అసాధారణంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై నిలదీయడంలో కానీ, క్షేత్రస్థాయిలో కేడర్ను సమాయత్తం చేయడంలో కానీ హరీష్కున్న రాజకీయ చాకచక్యం అపారమైంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడానికి బీఆర్ఎస్ అధినాయకత్వం వెనుకంజ వేయడానికి అంతర్గత కుటుంబ, వారసత్వ రాజకీయ సమీకరణాలే ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నందున హరీష్ రావు మాస్ ఇమేజ్ దాన్ని డామినేట్ చేస్తుందేమోనన్న ముందస్తు ఆందోళనలు గులాబీ దళంలో ఉన్నాయని ప్రచారం నడుస్తోంది. అధికారంలో లేని సమయంలో పార్టీకి అత్యంత అవసరమైన ఈ అస్త్రాన్ని సిద్ధంగా పెట్టుకొని పూర్తి స్థాయిలో వాడుకోకపోవడం పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకత్వం ధైర్యం చేసి హరీష్ రావును రాష్ట్ర వ్యాప్త పర్యటనలకు, పోరాటాలకు నాయకత్వం వహించేలా ముందు వరుసలో నిలబెడితేనే తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ పూర్తి స్థాయిలో ఊపందుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.